నిత్య నిబంధన చేయుదును. దేవుడు మనకు నిత్య నిబంధనను అనుగ్రహింపజేశాడు. చప్పట్లు కూడా ప్రభుని కనపడదాం అందరం గట్టిగా. నిత్య నిబంధన చేయడానికి, నిత్యము ఆయనతో నడిపించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి దేవుని ఎంతగానో మనము కృతజ్ఞతాస్తులు చెల్లించే వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ వాగ్దానమును దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం అంతయు కూడా మనం ఏం చేయాలి? మనకి ఇవ్వనటువంటి వ్యక్తిగత ప్రార్థనలో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. మా సంఘమునకు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రభువా, ఈ వాగ్దానం మీరు ఇచ్చారు. ఈ వాగ్దానం అన్ని విధాలుగా మాకందరికీ, సంఘంలో ఉన్న వారందరికీ దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేయాలి? అందరం చెప్తామా ఒకసారి? వారితో నిత్య నిబంధన చేయుదును. ఎవరు వారు? మనమే. దేవునికి స్తోత్రం. మనతో నిత్య నిబంధన చేయటానికి దేవుడు ఈ 2026 సంవత్సరంలో మంచి వాగ్దానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మరి సమయం మందు ప్రార్థన చేసుకుందాం. ఇక సమయం